ఆస్పెక్ట్‌లో రేవంత్‌ని మెచ్చుకోవాలి. ఆంధ్ర రాజకీయాల్లో ఇదివరకు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలప్పుడు ఒకళ్ళు కావులించుకునేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఎదురుగుండా ఇద్దరు కలిసి భోజనాలు చేసేవాళ్ళు. అంతా నడిచేది. ఆ తర్వాత లోపల మాట్లాడుకునేవాళ్ళు గానీ, ఎప్పుడూ గూడా నువ్వెంత అంటే నువ్వెంత అనేది రాజకీయంగా మాట్లాడుకున్నారు గానీ, అవతలోళ్ళ నాశనాన్ని కోరుకోలేదు. అందుకే చంద్రబాబు కోరగానే బాలకృష్ణని కాపాడుకొచ్చాడు. ఇటు పక్కన ఈయన అదే సందర్భంలో ఈళ్ళ తరపున జగన్‌ని కాపాడుకొచ్చాను నేనే అన్నటువంటిది అప్పట్లో చంద్రబాబు వాళ్ళకి చెప్పుకుంటుండేవాళ్ళు. ఇదంతా నడిచేది. అది పక్కన పెడితే, ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే ఎవరు రైటు, ఎవరు రాంగు అన్నటువంటిది పక్కన పెడితే, రేవంత్ రెడ్డి చక్కగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి వర్మ ఇచ్చినటువంటి డిన్నర్‌కి అటెండ్ అయ్యాడు. ఇది బ్రేక్‌ఫాస్ట్. చాలామంది నాయకులొచ్చారు. ఓ పక్కన పార్లమెంట్‌లో గొడవ జరుగుతుండగానే ఏ లక్ష్మణ్ రేవంత్ విమర్శించుకుంటున్నారో అదే లక్ష్మణ్, అదే రేవంత్ రిసీవ్ చేసుకున్నారు. ఓవరాల్‌గా బీజేపీకి నేనేమి శత్రువుని కాదు, మీకు విరోధిని మాత్రమే తప్ప శత్రువుని కాదన్న సంకేతం ఇస్తున్నాడు.